ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభువా, మహిమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఆరాధన విధానంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రములు. ఇంకా చక్కగా క్రమంగా నేర్చుకోవడానికి, చక్కగా మిమ్మల్ని సేవించడానికి మమ్మల్ని బలపరచండి. ప్రకటించిన ప్రకటనలన్నిటి కొరకై ప్రార్థన చేస్తున్నాం. జరిగిపోయిన పనిని బట్టి, జరగాల్సిన పనిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో చదువుబడిన లేఖన భాగములు మీరు దీవించండి. మానవుని మరుగుపరిచి అవసరమైన సంగతులు మీరే మాతో మాట్లాడమని, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచుమని మీ కరుణాహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ చదువుకున్న వచన భాగములో ఈ మాట పలికింది ఎవరో చూడండి. 25వ వచనంలో, 22వ వచనంలో, అలాగైతే నేను బ్రతుకుట ఎందుకు ఈ మాట చెప్పింది ఎవరంటారు? రెబెక్కమ్మ. సందర్భం ఏంటి? ఎప్పుడు చెప్పింది ఈ మాట ఆమె? ఏ సందర్భంలో చెప్పింది? ఆమె గర్భంతో ఉంది. 2 కవల పిల్లలు ఆమె కడుపులో ఉన్నారు. ఆ 2 పిల్లలు కడుపులో కొట్లాడుతున్నారు. చాలా విచిత్రం కదండి. 2 కవల పిల్లలు తల్లి కడుపులోనే కొట్లాడుతున్నారు. బయటకు వచ్చినాక ఎంత కొట్లాడతారు? లోపలే ఎంత కొట్లాడితే బయట ఎంత కొట్లాడతారో. ఒకని కాలు ఒకడు పట్టుకున్నాడు. ఆ సందర్భంలో ఆమె చెప్పిన మాట, పెనుగులాడుతా ఉన్నారు. 22వ వచనం చూడండి. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి. పెనుగులాట అంటే తెలుసుగా, ఏంటి? కొట్లాటే. ఒకరికొకరు పెనుగులాడుతూ ఉన్నారు. ఈ సంగతి గ్రహించిన తల్లి ఆమె పలికిన మాట ఏంటంటే, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకున్నాను. సరే, ఇక్కడ విషయం ఏంటంటే, బ్రతుకుట ఎందుకు, బ్రతుకు ఉద్దేశ్యం, పర్పస్ ఆఫ్ లైఫ్, జీవిత ఉద్దేశం ఏంటి? ఎందుకు భూమి మీద మనం పుట్టాం? ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నాం? ఇది మనందరికీ అర్థం కావాలి. చాలా మందికి తెలియదు జీవితం. ఎందుకు బతుకుతున్నారో తెలియదు, ఎందుకు జీవిస్తున్నారో తెలియదు. ఎవరినైనా అడిగితే ఏమో అంటారని. ఎందుకురా బతుకంటే ఏమో అంటాడని. చూడరా, దేవుడు మనల్ని పుట్టించిన ఉద్దేశం, మన పట్ల ఆయనకున్న ప్రత్యేకమైన ఉద్దేశం మనం తెలుసుకోవాలి. మన పట్ల దేవుడు ఏ ఉద్దేశం అయితే ఉన్నాడో, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అది మనము ఎరిగి ఉండాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. సరే, దేవుని ఉద్దేశానికంటే ముందు మనము ఎందుకు జీవిస్తున్నాం అనే విషయాన్ని మనకు కూడా అర్థం కావాలి. ఎందుకు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం అనే దానికి మనకు అర్థం కావాలి. బైబిల్ గ్రంథంలోనే మనం పరిశీలన చేద్దాం. రకరకాల మనస్తత్వాలు కలిగిన ప్రజలు భూమి మీద ఉన్నారు. స్త్రీలు కానీ పురుషులు కానీ, ఈ భూమి మీద కోట్ల కొలది మంది ప్రజలు ఉన్నారు. అందరి మనసు ఒకటిగా ఉండదు, అందరి ఆలోచన ఒకటిగా ఉండదు. వేరు ఆలోచనలు, వేరు ఉద్దేశాలు, వేరు తలంపులు మనిషి కలిగి ఉన్నాడు. అందుకోసం బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కరి యొక్క ఆలోచన, వారి జీవితం పట్ల ఒక్కొక్కరి యొక్క ఆలోచన ఎలాంటిదో కొన్ని గమనిద్దాం. ఇందులో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి బిలీవర్స్, రెండవది అన్బిలీవర్స్.
విశ్వాసుల జీవిత ఉద్దేశం ఏంటి, అవిశ్వాసుల జీవిత ఉద్దేశం ఏంటి? ఎందుకంటే భూమి మీద ఉండే మనుషులను రెండు భాగాలే చేయాల్సింది, స్త్రీలు పురుషులని కాదు. భూమి మీద ఉండే మనుషులందరినీ కూడా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ మతమైనా, వీరందరినీ రెండు వర్గాలు. ఒకటి బిలీవర్స్, రెండవది అన్బిలీవర్స్, విశ్వాసులు, అవిశ్వాసులు. సరే, మొదటిగా మనం అవిశ్వాసుల యొక్క ఉద్దేశం ఏంటో చూద్దాం. అవిశ్వాసులు, వారిని కదిలిస్తే, వారితో మాట్లాడుతూ ఏంటి బాబు నీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారు? కొన్ని బైబిల్ మనం ఆధారంగా తీసుకొని కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథంలో చూడండి, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనము నుంచి కొన్ని వచనాలు చదువుదాం. ఇక్కడ ఒక రాజు యొక్క ఉద్దేశ్యం చెప్పబడింది. ఆయన ఎందుకు బతకాలనుకున్నాడు, ఎలా బతకాలనుకున్నాడు, ఆయన ఆలోచన ఏంటో మనం కొన్ని గమనిద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. నేను గొప్ప పనులు చేయబోనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవించుకొంటిని, పనివారిని, పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు, గొర్రె మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను, గాయకురాండ్లను, మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. ఇంకా చదువుదాం 9వ వచనం కూడా. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటేను నేను గనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా, సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనబడేది. ఈ చదువుకున్న వచనాలలో ఇక్కడ ఒక వ్యక్తి ఆయన చేసిన పనులన్నీ మనం చదివాం. ఈ వచనాల్లో ఎక్కువగా మనకు కనబడిన ఒక ప్రత్యేకమైన మాట ఏంటంటే, చెప్పండి, నాకు, నా కొరకు, నాకు ఏం చేశాడు? సంపాదించుకొంటిని. ఈయన ఉద్దేశం అంతా ఏంటి? జీవిత ఉద్దేశం సంపాదన. ఇదండి, ఒక్కొక్కరిని బట్టి ఊపితే తెలుస్తుంది. ఏంటి నీ ఆలోచన ఏంటో చెప్తాను, ఇంకా కక్కుతాడంతా. నీ ఉద్దేశం ఏంటంటే చెప్తాను. ఇంకా
చూసారా? దేవుని పేరు ఎప్పుడన్నా ఎత్తినాడైనా? అసలు దేవుని పేరే కనపడదు. ఈయన తన కోసం తన కోసం తన కోసం కుటుంబం కోసం తన కోసం సంపాదన, సుఖభోగం, పాపభోగం, అనేక మంది ఉపపత్నులను ఉంచుకుంటేనే అన్నాడు. పాపభోగం, సుఖభోగం కదండి. ఈయనను కదిలిస్తే ఈయన ఉద్దేశం ఏంటి చెప్పాడు. ఏంటి ఈయన ఉద్దేశం అంతా చెప్పండి. సంపాదన. కొంతమంది అలా బతుకుతున్నారండి, సంపాదన కోసమై బ్రతుకుతున్నారు. 6వ అధ్యాయంలో కూడా చూడండి. 6వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు కూడా చూద్దాం. 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సూర్యుని క్రింద దురావస్థ ఒకటి నాకు కనబడెను, అది మనుషులకు బహు విశేషముగా కలుగుతున్నది. ఏమనగా, దేవుడు ఒకరికి ధనదాన్ని, సమృద్ధిని, ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను, ఆయనను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. అన్యుడు దానిని అనుభవించును, ఇదియు వ్యర్థముగాను గొప్ప దురావస్థగాను కనబడుతున్నది. ఇక ఈ వచనాల్లో సంపాదించుకున్నాడు కానీ అనుభవిస్తుండడం లేదు. సంపాదించుకున్నాడు కానీ వేరొకడు అనుభవిస్తున్నాడు. ఇది కూడా వ్యర్థము అన్నాడు. కాబట్టి ప్రియులారా, భూమి మీద ప్రభువును నమ్మని వారు, దేవుని ఎరగని వారు, వారి జీవిత ఉద్దేశాలు ఏంటి అని మనం అడిగితే కొంతమంది చెప్పే మాట ఏంటంటే, సంపాదన కొరకు కష్టపడి పనిచేస్తాడు. సంపాదన మంచిదే, సంపాదించుకో. అన్యాయంగా అక్రమంగా సంపాదించాకు, న్యాయంగా క్రమంగా సంపాదించుకో. సంపాదనతో పాటు దేవుడు కూడా కలిగి ఉండాలి. దేవుడు లేకుండా, దైవము లేకుండా ఈ భూమి మీద మనము ఎంత సంపాదించినా అదంతా కూడా వ్యర్థమే. కాబట్టి కొంతమంది సంపాదన కొరకే బ్రతికే వాళ్ళు కొంతమంది కనబడుతున్నారు. 5వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. ఇదే ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయం 15వ వచనములు ఏమన్నాడు? 5:15 చదవండి. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరుగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వారికి లాభమేమి అన్నాడు. ఆఖరుకు ఎంత సంపాదించినా ఆఖరుకు వాని సంగతి ఏంటంటే ఒట్టి చేతులతో వెళ్ళిపోతాడు. ఇది మనమందరం చూసిన సంగతి. చాలా మంది రాజ్యాలు సంపాదించుకొని, కోట్ల ఆస్తులు సంపాదించుకొని కదండి, చనిపోయేటప్పుడు ఒట్టి చేతులతోనే వెళ్ళిపోయారు. ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేం అనే మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ భక్తిహీనుల సంపాదన అంతా కూడా వ్యర్థమే. తాను సంపాదించినా తాను అనుభవించలేడు, ఇంకొకడు అన్యుడు అనుభవిస్తాడు. అందుకోసం జీవిత ఉద్దేశ్యం కేవలం సంపాదన కొరకే కాకుండా సంపాదనతో పాటు దైవభక్తి కలిగి ఉండాలని, దేవుని కలిగి ఉండాలని దేవుడు మనల్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఇది లోకస్తుల సంగతి, నమ్మని వారి సంగతి. వారి జీవితం అంతా సంపాదన కొరకు అనే మాట చూశాం. రెండవదిగా, లోకస్తుల్ని అడిగితే ఎందుకు నువ్వు జీవిస్తున్నావంటే ఇంకొక అభిప్రాయం చెప్తున్నాడు. మొదటి అధ్యాయం చూడండి. ఇదే ప్రసంగి గ్రంథములో మొదటి అధ్యాయము 16వ వచనం చదువుదాం.
మొదటి అధ్యాయము 16వ వచనం చూడండి. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించుతుననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతుననియు నా మనసులో నేను అనుకుంటుని. చూసారా ఈ వచనాల్లో? ఈ వ్యక్తి తన జీవిత ఉద్దేశం ఏంటంటే జ్ఞాన సంపాదన. చదువు చదువు చదువు, జ్ఞానము జ్ఞానము జ్ఞానం. కొంతమందికి చదువు అంటే చాలా ఇష్టం కదా, ఎంతైనా చదవాలనుకుంటారు, ఏమేమో చదవాలనుకుంటారు. చదవడం మంచిదే, కానీ దేవుడు లేకుండా నీ చదువు, దేవుడు లేకుండా నీ జ్ఞానం వ్యర్థమే. కాబట్టి ఈ వ్యక్తి దేవుని కాకుండా ఈ లోకపరమైన జ్ఞాన సంపాదన కొరకై, ఈ లోకపరమైన చదువుల కొరకై ప్రయాసపడుట ఇందులో మనం చూస్తా ఉన్నాం. 17వ వచనం కూడా చూడండి. నా మనసు నిలిపి జ్ఞానాభ్యాసమును వెరితనమును మతహీనతను తెలుసుకున్నకు ప్రయత్నించి తిని, అయితే ఇది గాలికి ప్రయాసపడుటే అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. చూసారా, దేవుడు లేకుండా జ్ఞానం సంపాదించుకున్నాడు, అధిక విద్య సంపాదించుకున్నాడు, ఎంతో ప్రయాసపడి చదివి చదివి డిగ్రీలు చదివి, కొంతమంది పేరు రాసి పేరు కింద డిగ్రీలు రాసుకుంటారు కదా, డిగ్రీలు రాసుకుంటారు, పెద్దగా డిగ్రీలు రాసేసుకుంటారు. కాబట్టి వచనాల్లో ఈ వ్యక్తి దేవుడు లేకుండా చదివిన చదువు, దేవుడు లేకుండా సంపాదించిన జ్ఞానం ఆఖరికి ఇది కూడా వ్యర్థమే అన్నాడు. కాబట్టి మొదటి సంగతి ఏంటి? మొదటి వ్యక్తిని అడిగితే ఏమన్నాడు? సంపాదన, వెండి బంగారు, పొలాలు, తోటలు, ఫలవృక్షాలు, వనాలు, బిల్డింగులు, భవనాలు మొదటి వ్యక్తి సంపాదన. ఇంకా పాపభోగం కొరకు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. పాపభోగం, సుఖభోగం అనుభవించడానికి ఒక వ్యక్తి. అందుకే చాలా మంది అంటున్న మాట ఏముందర, భూమి మీద ఉన్నంత వరకు తినాల, తాగాల, తిరగాలంతో ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం అది. మొదటి వ్యక్తి ఆస్తి సంపాదన కొరకై ప్రయాస, వారి జీవితం అంతా అంతే. ఒక్కనాడు దేవుని గుర్తు చేసుకోడు. నన్ను పుట్టించింది దేవుడు కదా, నాకు ఆయుష్కాలం ఇచ్చేది దేవుడు కదా, నాకు కుటుంబాన్ని నిలబెట్టేది దేవుడు కదా, ఈ సంగతులు వారికి గుర్తే ఉండవు. జీవితం అంతా పని, జీవితం అంతా సంపాదన, వీటిలోనే తన జీవితం అంతా గడిపి ఆఖరకు ఒట్టి చేతులతో వెళ్ళిపోతాడు. రెండవ వ్యక్తి, అతని ఉద్దేశం ఏంటంటే చదువు జ్ఞానం, చదువు జ్ఞానం, ఇది అతని యొక్క ఉద్దేశం. ఆఖరికి అది కూడా వ్యర్థము అన్నాడు కదండి, అది కూడా వ్యర్థము అన్నాడు. 18వ వచనం చెప్పిన మాట కదండి, దాని ఫలితం ఏంటి? విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖం కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలుగును, అది కూడా వ్యర్థమే. మూడో వ్యక్తిని అడిగితే వాడేం చెప్తాడు చూడండి. మొదటి అధ్యాయం ప్రసంగి గ్రంథంలోనే మొదటి అధ్యాయము 12వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 12వ వచనం. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఉంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత
విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపి తిని. సరే, 12వ వచనంలో ఈ వ్యక్తి రాజునయ్యుంటిని అన్నాడు. రాజరికం. ఈ వ్యక్తి ఉద్దేశం అంతా ఏంటంటే ఏలుబడి, రాజకీయం, జీవితమంతా రాజకీయమే. దేవుడు లేకుండా, దైవం లేకుండా అతని జీవిత ఉద్దేశం అంతా ఎలాంటిదంటే రాజకీయం, ఏలుబడి, అథారిటీ. అతని జీవిత ఉద్దేశం అంతా కూడా ఏలుబడి కోసం. చాలా మంది ప్రపంచ చరిత్రలో మనం చూస్తుండగా చాలా మంది రాజ్యాలు సంపాదించి కనక సింహాసనాల మీద కూర్చొని చాలా మంది దేవుడు లేకుండానే చనిపోయారు, దైవము లేకుండానే చనిపోయారు. అది కూడా వ్యర్థమే అన్నాడు. సామెతల గ్రంథంలో 27వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 24వ వచనం చూడండి. 24వ వచనంలో ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా అన్నాడు. కిరీటం అంటే రాజరికం, అధికారం తరతరాలు ఉంటుందా? అది కూడా వెళ్ళిపోతుంది. ఈయన పరిపాలన ముగించిన తర్వాత మరొకడు వస్తాడు, మరొకడు పరిపాలన చేస్తాడు. కాబట్టి ఈ రాజరికం, ఈ అథారిటీ, ఇది నీకు శాశ్వతం కాదు. నీ తర్వాత ఇంకొకడు వస్తాడు, నీ తర్వాత ఇంకొకడు వస్తాడు, వారి తర్వాత ఇంకొకడు వస్తాడు కదండి. ప్రజాస్వామ్య పరిపాలనలో ఉండేది ఇదేగా. ప్రజాస్వామ్య పరిపాలనలో 5 సంవత్సరాలే ఏలుబడి, తర్వాత పార్టీ మారుతుందేమో, అధికారులు మారిపోతారు కదండి. ఒకవేళ అధ్యక్ష తరహా పరిపాలన అయితే అతడు చనిపోయిన తర్వాత ఇంకొకడు వస్తాడు, అంతే. అధ్యక్ష తరహా పరిపాలన అయినా, ప్రజాస్వామ్య పరిపాలన అయినా యుగ యుగాలు, తరతరాలు ఒక్కడే ఏలేది ఉండదు. అందుకే అన్నాడు కిరీటము తరతరములు ఉండనా అన్నాడు. దేవుడు లేకుండా, దైవము లేకుండా రాజకీయం కూడా పనికిరాదు. కాబట్టి ఇది లోకస్తుల యొక్క ఉద్దేశ్యం. అన్బిలీవర్స్, అవిశ్వాసుల యొక్క వారి జీవిత ఉద్దేశాలు మూడింటిని మనము గమనించాం. ఒక వ్యక్తి ఏమో సంపాదన కొరకు, రెండవ వ్యక్తి జ్ఞాన సంపాదన కొరకు, మూడవ వ్యక్తి ఏలుబడి కొరకై వారి జీవిత ఉద్దేశాలు మనం గమనించాం. సరే, ఈ సమయంలో మరి విశ్వాసులను అడిగితే వాళ్ళేం చెప్తారు? విశ్వాసుల యొక్క ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. అందులో కూడా ఒక 2-3 మాటలు చూసి, ఇందులో చాలా ఉన్నాయి కాబట్టి కొన్ని మాటలు మనం చూసి ముగింపు చేద్దాం. ఇప్పుడు బిలీవర్స్, విశ్వాసుల యొక్క ఉద్దేశం ఏంటో ఒక్కొక్కరిని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. బైబిల్ గ్రంథంలోనే, వాక్య ఆధారం లేకుండా మనం ఎక్కడ ముందుకెళ్ళాం, బైబిల్లోనే చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో దైవజనుడైన పౌలు గారిని అడిగితే ఆయన ఏమన్నాడు చూడండి. ఏంటయ్యా నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. చదువుతారా ఒకరు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. దైవజనుడైన పౌలు గారిని అడిగితే ఆయన ఏమన్నాడు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి, ఈ లోక జీవిత ఉద్దేశం ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. 2 రోజులు బ్రతికినా, 1 సంవత్సరం బతికినా, ఈ భూమి మీద నా ఆయుష్కాలం అంతా బతికినా, నేను బతికేది ఎవరి కోసం? క్రీస్తు కొరకే. ఎంత మంచి మాట చూడండి. క్రీస్తు లేకుండా నేను బతకలేను. ఈ మాట మనం కూడా చెప్పగలమా? ఈ మాట చెప్పగలం మనం?
విశ్వాసులు అయితే చెప్తారు. విశ్వాసులే చెప్పే మాట ఇది, అవిశ్వాసులు చెప్పలేదు. ఒక్కరోజు బతికినా, 2 రోజులు బతికినా, సంవత్సరం బతికినా నేను బ్రతికేది ప్రభువు కొరకు. పౌలు గారి యొక్క ఉద్దేశం చెప్పాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. తర్వాత ఇంకొక మాట కూడా చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఆ మాట మనం వినాలి. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠిత. ఈ మాట చెప్పింది ఎవరండి? హన్నమ్మ. హన్నమ్మ కుమారుని కని అతనికి సమూయేలుని పేరు పెట్టి అతన్ని ప్రభువుకు ప్రతిష్ఠ చేసింది. సమూయేలును కనక ముందు ఆమె దేవునికి ఇచ్చిన వాగ్దానం కూడా అదే. దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నది కూడా అదే. దేవుని దగ్గర ప్రార్థన చేసి అడిగింది అదే. ప్రభువా, నాకు మగపిల్లవాడిని ఇస్తే, మొదటి అధ్యాయంలో నాకు మగపిల్లవాడిని ఇస్తే వాడిని నీ సేవకే ఇస్తాను, నీకు సమర్పణ చేస్తానే. ఆమె కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ ప్రార్థన దేవుడు విని దేవుడు ఆమెకు సంతానం ఇచ్చాడు. 11వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను. వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టించాడు. ఎంత సమర్పణ ప్రార్థన చూడండి ప్రియులారా. హన్నమ్మ చేసిన ప్రార్థన, నీ సేవకురాలను నాకు మగబిడ్డను దయచేస్తే ఆ మగబిడ్డను నీకే అర్పిస్తా, అతనికి తల మీద మంగళకత్తి రానియను అన్నది. పాత నిబంధన కాలంలో వెంట్రుకలు పెంచుకోవడం అనేది అది నాజీర్ వ్రతం, ప్రతిష్ఠితత. సంసోను కూడా కదండి నాజీరు చేయబడిన వాడు. అతని తల మీద మంగళకత్తి రాలేదు. వచ్చిన తర్వాత నష్టం జరిగింది. సంసోను కూడా నాజీరు చేయబడినవాడు, దేవునికి వ్రతం చేయబడినవాడు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవాడు. తను బ్రతుకు దినములన్నిటను దేవుని కొరకే బ్రతక. ఈనాడు విశ్వాసులమైన మనం సంసోను ఒకే, సమూయేలు కూడా ఒకే. ఇప్పుడు మన సంగతి ఏంటి? ప్రభువుని నమ్ముకున్నాం. ప్రభువుని నమ్మక ముందు ఇష్టానుసారంగా బతికాం. ఎవరైనా అడిగితే నా ఇష్టం అన్నాం. కానీ ఇప్పుడు ప్రభువు ఇష్టం కావాలి. ప్రభు మనల్ని ప్రేమించి మన కోసము తను తానే అర్పించుకున్నాడు. మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం కార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు కదండి. మన కోసం త్యాగం చేసిన ప్రభు పరలోకాన్ని విడిచాడు, సింహాసనం విడిచాడు, దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు కదండి. ఆయన దీనత్వాన్ని మనం చదువుతాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 6 నుంచి కదా. ఎంత దీనుడయ్యాడు, ఎంత తగ్గించుకున్నాడు. ఎవరి కోసం చెప్పండి? మన కోసం తగ్గించుకొని ఆఖరకు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి
అర్పించుకున్నాడు. అలాగూ ప్రాణత్యాగం చేసి మనల్ని రక్షించిన ఆ ప్రభు మనకు తీర్పు తప్పించి, నరకం తప్పించి, అగ్నిగుండం తప్పించి, పరలోకం ఇచ్చిన ఆ ప్రభువుకు మన జీవితం ఎలా ఉండాలి? మరి మన జీవితం ఎలా ఉండాలి? ఒక భక్తుడు అన్నాడు, ప్రభువా, ఈ భూమి మీద నాకు ఎన్ని జీవితాలు ఇచ్చినా అన్ని జీవితాలు నీకే అన్నాడు ఒక ఆయన. ఒక భక్తుడు పలికిన మాట. నాకు ఈ భూమి మీద ఎన్ని జీవితాలు ఇస్తే అన్ని జీవితాలు కూడా నీకే. ఒక జీవితం నా కొరకు, ఒక జీవితం నీ కొరకు అని చెప్పలేదు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికి మళ్ళా చనిపోయి మళ్ళా జన్మ ఇచ్చి మళ్ళా 60 ఏళ్ళు 70 ఏళ్ళు మళ్ళా బతికి మళ్ళా చనిపోయి మళ్ళా ఇంకొక జన్మనిచ్చి 60 ఏళ్ళు 70 ఏళ్ళు బతికి ఇట్లా ఎన్ని జీవితాలు ఇచ్చినా నీ కొరకే అన్నాడు. మనమైతే ఒక జీవితం నీకు, ఒక జీవితం నాకు అనుకునే వాళ్ళం మేము. కానీ అలా జరగదులేండి. మనిషి జీవితం భూమి మీద ఒకసారే, చనిపోయిన తర్వాత మళ్ళీ రాడు భూమికి కదండి. ఒకవేళ వచ్చినట్లయితే అది జరగదు, అసంభవం. ఒకవేళ జరిగితే కూడా ఈ జీవితం నీకే, వచ్చే తర జీవితం నీకే, ఇట్లా ఎన్ని తరాలైనా నీకే అని ఒక భక్తుడు త్యాగం చేసి. కాబట్టి విశ్వాసులమైన మనకు కూడా ప్రభు ప్రేమించి రక్షించిన ఆయనకు మన జీవితం కూడా, మన బ్రతుకు దినాలు, విశ్వాస యాత్రా జీవితం, మన బ్రతుకు దినాలు ప్రభువు కోరికే మనం కూడా బ్రతకాలి. రోమపత్రికలో పౌలు గారు అదే మాట అన్నాడు. మనం బ్రతికినా ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే అన్నాడు. కాబట్టి ఈ జీవితం ప్రభువు కోసమే. అమ్మా విశ్వాసులు జాగ్రత్త బాబు, మన జీవితం ప్రభువు కోసమే. రోమపత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ చెప్పిన మాట, సజీవ యాగం అనే మాట మనం చదువుతాం. చాలాసార్లు చదివాము మాట, మరోసారి గుర్తు చేద్దాం. చదువుతారా? 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నదని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ 11 అధ్యాయాల వరకు, రోమపత్రిక మొదటి అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు ధర్మశాస్త్రాన్ని గురించి వివరించబడింది. పాపపు శిక్ష చెప్పబడింది, తీర్పు యొక్క ఫలితం చెప్పబడింది. ఆ తర్వాత ప్రభు యొక్క త్యాగం కూడా చెప్పబడింది. యేసు ప్రభు వారు ధర్మశాస్త్ర నీతి మన పట్ల నెరవేర్చడానికి ఆయన మానవుడిగా వచ్చి మనందరి కోసం బలైపోయి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని మన పట్ల ఆయన నెరవేర్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆ ప్రభువు అని విషయాలు చెబుతూ 12వ అధ్యాయం మొదటి వచనానికి వచ్చేసరికి అన్నాడు, కాబట్టి అన్నాడు. కాబట్టి అంటే ఏంటి? మిగతా అధ్యాయాల్లో ముందు వెనక ఉన్న అధ్యాయాలన్నిట్లో కూడా ప్రభు యొక్క త్యాగం, సమర్పణ, ఆయన మనకిచ్చిన నీతి, అవన్నీ గుర్తు చేస్తూ చెప్పిన మాట. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు ఈ మిగిలిన జీవితం పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరాలు ఆయనకు సమర్పించు. ఈ మిగిలిన జీవితం దేవుని కొరకు పవిత్రంగా బ్రతకాలి. విశ్వాసుల జీవిత ఉద్దేశం ఏంటి? పరిశుద్ధత. ఎంతవరకు పరిశుద్ధత? సోమవారం నుంచి శనివారం వరకు లోకమంతా జీవించి ఆదివారం ఒక్కరోజు పరిశుద్ధంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని బైబిల్ సంకలం పెట్టుకొని ఆరాధనకు వస్తే పరిశుద్ధం అంటారా? సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టం వచ్చినట్లు తిరిగి ఆదివారం ఒక్కటి పవిత్రంగా వస్తే సరిపోతుందా? కాదు. విశ్వాస యొక్క జీవిత ఉద్దేశ్యం పరిశుద్ధత, జీవితాంతం పరిశుద్ధత. అందుకే చెప్తున్నాడు,
మీ శరీరాలు ఆయనకు సమర్పించుకోండి. పాపం జరిగేది ఎక్కడంటే దేహములోనే. అందుకే అన్నాడు, మీ దేహం, మీ శరీరం దేవునికి అప్పగించుకోండి. మీ కాళ్ళు, మీ చేతులు, మీ ముక్కు, మీ నోరు, మీ పెదవులు, మీ కళ్ళు, మీ చెవులు, ఇవన్నీ కూడా ప్రభు కొరకే సమర్పణ చేయండి. అందుకే అన్నాడు కొరింథీ మొదటి పత్రిక 6:19 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహాన్ని ప్రభువు కొన్నాడు అనే మాట ఇక్కడ. మన దేహాన్ని ప్రభువు కొన్నాడు. ఎంత విలువ కట్టాడు? ఎంత విలువ కట్టాడు ఆయన? అమూల్యమైన రక్తం. విలువ కట్టలేని, భూమి మీద విలువ కట్టలేని అమూల్యమైన రక్తాన్ని ప్రభు మన కొరకు క్రయంగా కట్టి మన దేహాలు కొన్నాడు. అమ్మ వింటున్నారా? బాబు వింటున్నారా? నిద్రపోతా ఉన్నారు. కాబట్టి గమనించండి, మన దేహం సజీవ యాగముగా దేవునికి సమర్పించి, మన చేతులు దేవుని పని, మన కాళ్ళు దేవుని పని, మన కళ్ళు దేవుని పని. అపవిత్రమైనది ఈ దేహంతో మనము చేయకూడదు. మన కళ్ళు పవిత్రంగా ఉండాలి, మన చేతులు పవిత్రంగా ఉండాలి, మన కాళ్ళు పవిత్రంగా ఉండాలి, మన మనస్సు పవిత్రంగా ఉండాలి. మన దేహ అవయవాలన్నీ కూడా ప్రభు కొరకై పవిత్రంగా ఉండాలని ప్రభు మనకు చూపిస్తుంది. కాబట్టి ప్రియులారా, విశ్వాసుల యొక్క ఉద్దేశ్యం, జీవిత ఉద్దేశ్యం ఏంటో మనం చూసాం. బ్రతుకు దినములన్నిటిను ప్రభు కొరకే. దైవజనుడైన పౌలు గారు ప్రభు కొరకే అన్నాడు. దైవజనుడైన సమూయేలు గారు ప్రభు కొరకే అన్నాడు. శాంసన్ ప్రభు కొరకే. ఈనాడు విశ్వాసులమైన మనం కూడా మన జీవితం ప్రభు కొరకే. సరే, ఇంకా మిగతా విషయాలు ప్రభు చిత్తమైతే మరొకసారి ధ్యానం చేద్దాం. కాబట్టి జీవిత ఉద్దేశం ఏంటి? రిబుకమ్మ పలికిన మాట, నేను బ్రతుకుట ఎందుకు అనే ప్రశ్న వేసుకున్నది. ఈ జీవిత ఉద్దేశం ఏంటో, అవిశ్వాసుల ఉద్దేశాలు కూడా మనం తెలుసుకున్నాం. మొదటిగా అవిశ్వాసుల యొక్క ఉద్దేశం, అన్బిలీవర్స్ వాళ్ళ ఉద్దేశం ఏంటో ఒక 3 సంగతులు విన్నాం. గుర్తున్నాయి కదా? ఒకటి సంపాదన కొరకు, రెండవది చదువు జ్ఞాన సంపాదన, మూడవది ఏలుబడి. సరే, ఇప్పుడు విశ్వాసుల ఉద్దేశం ఏంటి చెప్పండి? దేనికోసం విశ్వాసులు? ప్రభువు కొరకు. ఎన్ని దినాలు బతికినా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా ప్రభు కోసం. ఈ అనుభవాన్ని కలిగి ఉందాం. మిగతా సంగతుల తర్వాత ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు ఉంచండి, ప్రార్థన చేద్దాం. దయగల ప్రభువా, మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి జీవిత ఉద్దేశం ఏంటో మీ లేఖనాలలో నుంచి మాకు జ్ఞాపకం చేశారు. లోకస్తుల ఉద్దేశం ఏంటో, అవిశ్వాసుల ఉద్దేశం ఏంటో చూశాం. విశ్వాసుల యొక్క ఉద్దేశం ఎంత రమ్యమైందో ప్రభువా మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రం. ఈ మిగిలిన జీవితం మేము మీ కొరకు బ్రతకడానికి మమ్మల్ని బలపరచండి. సమూయేలు వలె, పౌలు వలె, భక్తుల వలె ఈ మిగిలిన జీవితం మీకోసం బ్రతకడానికి మమ్మల్ని బలపరచమని, కూడి వచ్చిన స్థానిక సంఘం, కుటుంబాలు నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి వారి అవసరాలు మీ కృపా సమృద్ధులు తీర్చండి. వారి వారి ఇబ్బందులు, వారి వారి కష్టాలు, నష్టాలు, శోధనలు, సమస్యలు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా
వారు కలిగిన ప్రతి సమస్యకు పరిష్కారం మీరే. మీరు సర్వసమృద్ధి కలిగిన దేవుడు. మీ కృపా సమృద్ధిలో, మీ మహిమైశ్వర్యములో మా ప్రతి అవసరత తీర్చి నడిపించుమని, కూడి వచ్చిన మా అందరిపైన మీ దీవెన ఆశీర్వాదాలు కుమ్మరించుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికి వందనాలు.